డిబేట్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్రతకి ఆలయ పవిత్రతకి అలాగే కొండ మీద జరిగే కార్యకలాపాలన్నిటికీ ఏదో విఘాతం కలుగుతోంది. కొందరు వ్యక్తులు లేదా కొన్ని శక్తులు పనిగట్టుకుని అక్కడ డిస్టర్బ్ చేస్తున్నాయి. ప్రభుత్వానికి, తిరుమల తిరుపతి దేవస్థానానికి, దేవస్థానం బోర్డుకి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది, ఆవేదన వ్యక్తం చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా కూడా ఉన్నారు. ఇవాళ అధికారులతో, ఐఏఎస్ ఆఫీసర్స్ అందరితో, సెక్రటరీస్తో మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని గట్టిగా చెప్పారు. దీన్ని ఏ మేరకు సహించేది లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ, ఇది వీళ్ళు కావాలని చేస్తున్నారు అనేది. అలాగే తిరుమల కొండ మీద కానీ లేకపోతే తిరుమల మార్గంలో కానీ అలిపిరి వద్ద కానీ జరుగుతున్న కొన్ని కార్యక్రమాలు ఖచ్చితంగా ఏవో కుట్రలు జరుగుతున్నాయి. దీని మీద బయటపడుతున్న కొన్ని ఘటనలు, అలాగే మాట్లాడుతున్న మాటలు, వైసీపీ నేతలు కొంతమంది మాట్లాడుతున్న మాటలు, ఇవి చూస్తుంటే సంథింగ్ బిహైండ్ దేర్ స్ట్రాటజీస్ అనేది ఏదో ఉంది. వీళ్ళు కుట్రలు చేస్తున్నారు అనేది ఒకటి అర్థమవుతుంది ఖచ్చితంగా. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమే అదే, హిందుత్వని, హిందూ ధర్మాన్ని వ్యతిరేకించడమే తన సిద్ధాంతంగా పెట్టుకున్నదా? పనిలో పనిగా మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా దేవదేవుడిగా వెంకటేశ్వర స్వామి చూస్తాం. ఎక్కడికక్కడ టెంపుల్స్ ఉన్నాయి, ముక్కోటి దేవతలు ఉన్నారు, డెఫినెట్గా దేవుళ్ళు ఉన్నా తిరుమల వెంకటేశ్వర స్వామి విషయంలో అందరికీ చాలా నమ్మకం ఉంటుంది. అలాంటి వెంకటేశ్వర స్వామి పవిత్రతకి దెబ్బతీస్తే హిందూ ధర్మాన్ని దెబ్బ కొట్టినట్టు అవుతుందని ఏమన్నా కుట్ర జరుగుతున్నాయా? వైసీపీ ఈ సిద్ధాంతాన్నే నమ్ముకుందా? ఏ ఉద్దేశంతో, ఏ ధైర్యంతో హిందూ వ్యతిరేకతను నానాటికి పెంచుకుంటూ పోతోంది? ఒకవేళ హిందూ వ్యతిరేక ముద్ర వేసుకొని ఉంటే హిందూయేతరులు అంటే క్రైస్తవులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, వీళ్ళు తనతో పాటే ఉంటారని ఏమన్నా భ్రమంలో ఉందా? క్రైస్తవులైనా ముస్లింలైనా కొంతమంది ఉంటే వ్యతిరేకించవచ్చు హైందవాన్ని, కానీ ఓవరాల్గా ఈ సెక్యులర్ కంట్రీలో ఏ మతానికి ఇచ్చే గుర్తింపు, ఏ మతానికి ఇచ్చే పవిత్రతను ఆ మతానికి ఇచ్చి అన్ని మతాలు కలిసి ఉంటేనే కలదు సుఖం. వ్యతిరేకిస్తే డెఫినెట్గా నష్టం తప్పదు. ఎందుకు చూస్తూ ఎవడు ఊరుకోడు. వ్యతిరేకిస్తే ఎవరు ఊరుకోరు. వాళ్ళ మతాన్ని వ్యతిరేకిస్తే వాళ్ళు చూస్తూ ఊరుకోరు, వీళ్ళ మతాన్ని వ్యతిరేకిస్తే వీళ్ళు చూస్తూ ఊరుకోరు. ఎవరికి ఉండే ఇంటిగ్రిటీ, ఎవరికి ఉండే ఆత్మాభిమానం, ఎవరికి ఉండే నమ్మకం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు కానీ హిందీ వ్యతిరేకతనే మూల సిద్ధాంతంగా మార్చుకున్నారు? తిరుమల పైన ఏం జరుగుతోంది, ఎలాంటి కుట్ర జరుగుతున్నాయి, అటు టీటీడీ కానీ ఇటు ప్రభుత్వం కానీ ఎలా సిద్ధమవుతున్నాయి ఎదుర్కోవడానికి అనేది చిన్న బ్రేక్ తర్వాత